హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2,000 రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది. నేటి మధ్యాహ్నం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 17వ విడత 2,000 రూపాయలు విడుదల కానున్నాయి. ఈ 17వ విడత ద్వారా ఏ రైతులకి 4,000 రూపాయలు, 2,000 రూపాయలు అందనున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని, దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. భారతదేశ ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత డబ్బులని వారణాసి పర్యటనలో భాగంగా నేటి మధ్యాహ్నం అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి పీఎం కిసాన్ నిధులని విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నరేంద్ర మోడీ గారు తన తొలి సంతకంగా పీఎం కిసాన్ నిధులు విడుదలకై ఆమోదం తెలిపే దస్త్రంపైనే మొదటి సంతకాన్ని చేయడం జరిగింది. ఈ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం రైతులకి 6,000 రూపాయలని ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున మొత్తం 3 విడతలుగా 6,000 రూపాయలని రైతులకి అందించడం జరుగుతూ వస్తుంది. దేశ వ్యాప్తంగా నేడు 9.26 కోట్ల మంది రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి ఈ పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. అయితే నేడు విడుదల చేసే ఈ 17వ విడత ద్వారా ఎవరైతే రైతులకి 16వ విడత ద్వారా వారికి అందాల్సిన 2,000 రూపాయలు జమ కాకుండా ఉంటాయో వారికి నేడు 17వ విడతలో 2 విడతలకు కలిపి 4,000 రూపాయలు జమ కావటం జరుగుతుంది. మిగిలిన రైతులకి కేవలం 2,000 రూపాయలు మాత్రమే జమ కావటం జరగనుంది. అలాగే రైతులు అందరూ ఈ పీఎం కిసాన్ ద్వారా అందించే పెట్టుబడి సాయాన్ని పొందాలంటే వారు ఖచ్చితంగా ఈకేవైసీని పూర్తి చేసి ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంకు అకౌంట్కి ఆధార్ నెంబర్ లింకప్ చేయించుకొని ఉండాలి. ఇలా లింకప్ చేయించుకున్న రైతులకి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అందే పెట్టుబడి సాయం అందనుంది. ఈ పథకానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క సందేహాలని కామెంట్ చేయండి.